నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. సాధారణ ఎన్నికల కంటే ఎక్కువగా ఉత్కంఠతను రేపుతా ఉంది ఎమ్మెల్సీ ఎన్నికలు. అనూహ్యంగా వచ్చినటువంటి ఈ ఉప ఎన్నికలు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు కూడా ప్రధానమైనటువంటి ఎన్నికలుగా తెర మీదకి వచ్చినాయి. దీంతో ప్రచార ఓరుతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఎన్నికలు గత ఎన్నికలతో పోల్చుకుంటే, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఫలితాలు భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మూడు ప్రధాన పార్టీలు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి రాకెట్ వేగంలో దూసుకుపోతా ఉన్నారు. పార్టీ పరిస్థితి అయోమయంగా ఉంది. ఇక్కడ ఒకటి గమనించాలి, మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఈ మూడు జిల్లాల్లో కూడా మంచి పట్టుంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని తమ సత్తాను చాటింది. ప్రభుత్వ ఏర్పాటులో కూడా ఈ మూడు జిల్లాలే కీలకంగా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉన్నటువంటి పార్టీగా కాంగ్రెస్ని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి సంక్షోభంలో కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు జిల్లాలో కూడా దాదాపు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. అన్ని స్థానాలు కూడా ఒక్కొక్క స్థానమే దక్కించుకోగలిగినాయి. వరంగల్లో కూడా అదే పరిస్థితి. తీవ్రమైనటువంటి సంక్షోభంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అసెంబ్లీ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బీజేపీ పుంజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి గత పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించింది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో కనిపించినటువంటి పరిస్థితి అది మనకు కళ్ళకు కట్టినట్టు కనిపించింది. బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. మూడు జిల్లాల్లో కూడా ఖమ్మం మినహా వరంగల్, ఇటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి స్థానాల్లో బలమైనటువంటి పునాదులు వేసుకొని బీజేపీ ముందుకు దూసుకొచ్చినటువంటి పరిస్థితి ఓటింగ్ సరళిని బట్టి మనకు స్పష్టంగా అర్థమైంది. అటువంటి పరిస్థితుల్లో అనూహ్యంగా వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో మొత్తం ఫలితాలు, పార్టీల యొక్క పరిస్థితులు తారుమారైనటువంటి పరిస్థితి. దానికి ప్రధాన కారణము అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల వల్ల పార్టీల యొక్క పరిస్థితి తారుమారైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎన్నికలు కూడా పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలు కావడంతో ప్రధానంగా క్యాండిడేట్ పై చూస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనుకున్నటువంటి నేపథ్యంలో బలమైనటువంటి క్యాండిడేటు, విద్యావంతుడు, గోల్డ్ మెడలిస్ట్గా ప్రచారాన్ని హోరెత్తించినటువంటి బీఆర్ఎస్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఆయన ఇప్పుడు రాకెట్ వేగంలో దూసుకుపోతా ఉన్నారు. రాకేష్ రెడ్డి ఆయన పరిస్థితి ఎంతో మెరుగ్గా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పరిస్థితి తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంటే ఆయన క్యాండిడేట్ వల్ల బీఆర్ఎస్ ఇప్పుడు ముందంజలో ఉందని చెప్పొచ్చు. దూసుకుపోతుంది, అందరిని కూడా ఆకర్షిస్తుంది. వాస్తవానికి విద్యావంతులు, అదేవిధంగా పట్టభద్రులు, నిరుద్యోగులంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా రాకేష్ రెడ్డి క్యాండిడేట్ ప్రధాన పార్టీలు అయినటువంటి, ముఖ్యంగా ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఉన్నటువంటి వ్యతిరేకత రాకేష్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన ముందడుగు వేసే అవకాశాలు ముందుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎంతైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ తీరును ఎంతైతే నిరుద్యోగులు వ్యతిరేకించారో అంతే వేగంగా ఇప్పుడు తీన్మార్ మల్లన్నను కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు బలమైనటువంటి ఓటు బ్యాంక్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి ఆయనకు ఈ మొన్న అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే బలమంగా భావిస్తున్నామో యువత, ఇటు పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వారంతా కూడా ఇప్పుడు రివర్స్గా అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా గ్రౌండ్లో కనిపిస్తూ ఉంది. దాంతో ఆయన వీగలేక మూడో స్థానానికే వెనకకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి తీన్మార్ మల్లన్నది ఉన్నది. ఆయన ఎంత సోషల్ మీడియాలో ముందుకొచ్చి ప్రచారంతో ఓరెత్తి ముంచి ముందుకొచ్చాడో అంతే వేగంగా, అంతే దాడి, ఆయన ఎంత వేగంగా ప్రత్యర్థులు అనుకున్నటువంటి వారిపై దాడి చేశాడో అంతకు రెట్టింపులుగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారు ఇప్పుడు తీన్మార్ మల్లన్న యొక్క అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయనపై సోషల్ మీడియా తెరిచి చూస్తేనే తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా పాటల రూపంలో, ఆటల రూపంలో, ప్రచారంలో వ్యాఖ్యలు ఇలా
తీన్మార్ మల్లన్నకు తీవ్రమైనటువంటి వ్యతిరేక పవనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన యొక్క చర్యల వల్లనే ప్రధానంగా ఆయన పైన ఇటువంటి తిరోగమనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన ఈ ఎన్నికల్లో ఇప్పుడు ప్రధానంగా మనం రాకేష్ రెడ్డి గురించి చెప్పుకున్నాం. వెనక బాగానే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని రాకేష్ రెడ్డి అభ్యర్థిత్వము ముందుకు తీసుకొచ్చి పెడితే బీజేపీ పుంజుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకుంది. బలమైనటువంటి ఓట్లను సాధించినటువంటి బీజేపీ ఇప్పుడు 2వ స్థానానికి వచ్చిందని విశ్లేషణ కూడా జరుగుతుంది. ఆయన గతంలో పోటీ చేసి ఓడిపోవడం, బీజేపీకి యువత అంతా కూడా ఓటింగ్ పాల్పడ్డటువంటి వారు. ఈ సందర్భంగా కూడా వచ్చినటువంటి ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి వర్గం, బలమైనటువంటి సామాజిక వర్గం పూర్తిగా బీజేపీ వైపు మొగ్గే అవకాశం ఉంది. కాంగ్రెస్లో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న వ్యతిరేక వర్గము, తీన్మార్ మల్లన్నను వ్యతిరేకిస్తున్నటువంటి వారంతా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కంటే బీజేపీ అభ్యర్థికే ఎక్కువగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉండడము, ఈ కారణాల చేత బీఆర్ఎస్ ఇటు బీజేపీ తలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి గ్రౌండ్లో. ఇక ఎంతో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ఇక్కడ కాంగ్రెస్ అనేది పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, కేవలం తీన్మార్ మల్లన్న అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ బలంగా ఉంది, అధికారంలో ఉంది, స్థానికంగా కూడా బలంగా ఉంది. కేవలం తీన్మార్ మల్లన్న క్యాండిడేట్ కావడం వల్లే తీన్మార్ మల్లన్ననే ఇక్కడ పరిగణలోకి తీసుకొని చూస్తే ఆయన 3వ స్థానానికి పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. గ్రౌండ్లో ఆయనపై ఉన్నటువంటి వ్యతిరేకత అంత ఇంత కాదు, దాదాపు ఏ నాయకుని మీద కూడా ఆయనపై వచ్చినటువంటి వ్యతిరేకత రాలేదనే అభిప్రాయం కూడా ప్రజల్లోనూ, యువతల్లోనూ, విద్యావంతుల్లోనూ చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిని ఆయన మోసం చేశాడు, అనేక పార్టీలు మారి అందరినీ బ్లాక్ మెయిల్కు పాల్పడ్డాడు అనే ప్రచారము బలంగా వీస్తుండడం, బలంగా వెళ్ళిపోవడంతో అది గ్రౌండ్ లెవెల్లో కూడా పోయి ఆయనకు తీవ్రమైనటువంటి వ్యతిరేక పవనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ 2 తలపడే అవకాశాలు ఉన్నాయి. 3వ స్థానానికే మల్లన్న సరిపెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇక ఈ సమయంలోనే మరో 3 ఇండిపెండెంట్ అంటే మరో పార్టీ ధర్మ సమాజ్ పార్టీ కూడా వినూత్నమైనటువంటి ప్రచారంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విద్యావంతులను కూడా కూడగట్టుకుంటున్నారు. గతంలో 3000 చిల్లర పైచిలకు ఓట్లను సాధించినటువంటి దుర్గాప్రసాద్ మహారాజ్ దాదాపు ప్రచారంలో ప్రధాన పార్టీలకు ధీటుగా ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అనేక మంది విద్యావంతులు కలిసి రాజ్యాంగ పరిరక్షణ కోసం ధర్మ సమాజ్ పార్టీ ఎంత అవసరమో, దళిత బహుజనులకు, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎంత అవసరమో ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలు కూడా విద్యావంతుల్ని ఆలోచింపజేస్తున్నాయి, పట్టభద్రులను కూడా ఆలోచింపజేస్తూ ఉన్నాయి. ఆయనకు కూడా గౌరవప్రదమైనటువంటి ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఇక మరో అభ్యర్థి అయినటువంటి అశోక్ సారు, ఆయన గత కొంతకాలంగా జర్నలిస్ట్గా జీవనాన్ని కొనసాగించినటువంటి ఆయన వృత్తిరీత్యా మారి ఒక ఫ్యాకల్టీగా మారి నిరుద్యోగులను, అదేవిధంగా విద్యార్థులను అందరినీ కూడా ఆయన ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన గత కొంతకాలంగా విద్యార్థులకు బోధన చేస్తున్నటువంటి ఆయన సుపరిచితంగా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్తో అనేకమైనటువంటి పోరాటాల్లో కూడా ఆయన ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి, నిరుద్యోగులకు అండదండగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ఆయనకు కూడా బలమైనటువంటి ఓట్ బ్యాంకు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ బహిష్కృత నేత కూడా బరిలో ఉండడం, ఆయనకు కూడా ఓటింగ్ పడే అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటింగే పడడం, అది తీన్మార్ మల్లన్నకే ఎఫెక్ట్ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులపై ఉన్నటువంటి అభిప్రాయము, ప్రజల్లో కలుగుతున్నటువంటి అభిప్రాయంగా మనకు గ్రౌండ్ రిపోర్ట్లో కనిపిస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ రాకెట్ స్పీడ్లో ఎంతో వెనకబడ్డటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఆయనకు కేవలం పార్టీగా కూడా కాకుండా ఆయన వ్యక్తిగత ఇమేజ్, వ్యక్తిగతంగా ఆయనపై ఉన్నటువంటి అభిప్రాయము, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయడం, ఇక జేడి లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తి కూడా ఆయనకు సపోర్ట్ చేయడం బహిరంగ అది ప్రజల్లో కూడా చర్చగా మారింది. విద్యావంతులు వీళ్ళంతా కూడా ఆలోచన చేస్తూ రాకేష్ రెడ్డిని బలపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయన గెలుపుకు కూడా అవకాశాలు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యతలో ఎవరు గెలిచే అవకాశాలు లేవు. 2వ ప్రాధాన్యతలో ఈ 2 పార్టీలే తలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు నెగ్గే అవకాశం ఉందనే విశ్లేషణ అయితే జరుగుతూ ఉంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.